నమస్తే, నేను చక్రి. ఆయన మట్టి మనిషి. పశువుల కాపరి నుంచి తెలంగాణ రాష్ట్ర గీతం అందించే స్థాయికి చేరుకున్న ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నో మలుపులు, ఎన్నో సవాళ్లు. ఓవైపు తన జీవితంలో కష్టాల కడలిని ఈదుకుంటూనే తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారు. తన పాటలతో ఉద్యమానికి చైతన్య గీతిక రచించారు. జైబోలో తెలంగాణ అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే నిలువెల్ల గాయాల వీణ అంటూ ఆనాటి తెలంగాణ పరిస్థితి స్వరూపాన్ని జనానికి చెప్పే ప్రయత్నం చేశారు. తన పాటతో లక్షలాది మంది ఉద్యమకారుల మెదళ్లను కదిలించిన ఆ వ్యక్తి అందశ్రీ. ఇప్పుడు ఆయన మృతితో తెలంగాణ సాహితీ లోకంలో పెద్ద లోటు ఏర్పడింది. తెలంగాణ సాహితీ పూదోటలో విరిసిన మట్టి పువ్వు అందశ్రీ. ఉద్యమాన్ని ఉర్రూతలూగించేందుకు ఆయన పాటలు ఆనాడు అస్త్రాలుగా పనిచేశాయి. ఆయన రాసిన పాటలు జనంలో చైతన్యం కలిగించాయి. ఉద్యమ పాటలే కాదు, మనిషిలో మానవత్వాన్ని సైతం వెతికిన సంచారి ఆయన. సాధారణ గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి తన సాహిత్య పరిమళాలతో తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచారు. చివరికి ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందే స్థాయికి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట ఓ అగ్నిశిఖ. ఉద్యమ కాలంలో తన పాటలతో ఉర్రూతలూగించిన స్వరం ఆయన గొంతుక. ఆయనే అందశ్రీ. తెలంగాణ సాహితీ పూదోటలో పూచిన మట్టి పువ్వు. తెలంగాణ మట్టి, తెలంగాణ నేల, తెలంగాణ ఆశ, తెలంగాణ శ్వాస ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. 6 దశాబ్దాల క్రితం పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించే వరకు ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఇది భారతదేశంలో ఏర్పడ్డ చివరి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర గీతం. తెలంగాణ తల్లికి ఈ గీతం స్వర నీరాజనం. ఈ పాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ మే 30, 2024న రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించింది. ఈ పాటను రచించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు అందశ్రీకి ₹1 కోటి పురస్కారం అందించింది. తన పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతంగా గుర్తించడంతో అందశ్రీ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఇది జరిగి 3 నెలలు తిరగకుండానే తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన అందశ్రీ తెలంగాణ సాహితీ లోకాన్ని ఒంటరిగా వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. 2025 నవంబర్ 10న ఉదయం ఆయన ఇంట్లోనే కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తెల్లవారుగానే ఆయనిక లేరు అనే వార్త విని తెలంగాణ సాహితీ లోకం మూగబోయింది. జనాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలందించిన ఆయన్ను స్మరించుకుని ప్రతి గుండె నివాళులర్పించింది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. ఆ ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఉద్వేగభరితంగా ఉండేది. ఆయన మనిషి నిప్పుకనిక. ఆయన ఆ ప్రవహిస్తున్న ఒక నిప్పుల వాగులాగా ఉంటుంది. ఆయన చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఆయన చాలా గట్టిగా ప్రతిఘటించేవాడు. తర్వాత ఎవరన్నా తప్పు చేస్తే సహించేవాడు కాదు. ఇది అన్యాయం అని చెప్పి విస్పష్టంగా దానికి సంబంధించిన ప్రకటన చేసేవాడు. చాలా అసలు అది మనందరికీ కూడా ఆయన జీవితంలో ఒక భాగం, అన్నిటికంటే మించి. ఇవాళ లేకపోవటం అయితే ఊహించలేకపోవడం. తెలంగాణ మొత్తమే దుఃఖసాగరం. వ్యక్తిగతంగా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. అందశ్రీ మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన నడయాడిన నేలలో జనం విషాదంలో మునిగిపోయారు. అంచెలంచెలుగా తెలంగాణలో ఆయన ఎదిగిన తీరును ఆయన స్వగ్రామంలో జనం గుర్తు చేసుకుంటున్నారు. అకాల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక
మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. ఈ బస్సుల కాడికి పోయి నాగల్ దున్ని పల్లెన్నీకు వందనాల మా పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25 ఏళ్ళ వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు. ఆ తర్వాత పూజారి మళ్ళీ అయినట్టనే అక్కడ జీతం ఉన్నాడు. అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు. మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది. తిరగబడినోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది వంగిపోయేది జీవితం కాదు అంటారు అందశ్రీ. ఆయన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. బాల్యంలో పశువుల కాపరిగా ప్రారంభించిన జీవితం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించే స్థాయికి చేరింది. ఈ మధ్యలో ఎన్నో పురస్కారాలు, అవార్డులు, ప్రశంసలు ఆయనకు లభించాయి. నిజానికి ఆయన బతుకు చిత్రాన్ని పాటలు, రచనలే పూర్తిగా మార్చేశాయి. 64 ఏళ్ల అందశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వడపోతల కాగితమని చెప్పొచ్చు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమని పాడినా, జై బోలో తెలంగాణ జన గర్జనల జడివానా అని ఉర్రూతలూగించిన ఆయనకే చెల్లింది. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉలిదెబ్బలు తిన్నారు. తనను తాను అక్షర శిల్పిగా మార్చుకున్నారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందే ఎల్లయ్యగా జన్మించారు అందశ్రీ. తల్లిదండ్రులు లేకపోవడంతో అనాథగానే పెరిగారు. ఆ సమయంలో ప్రతి పూటకు పట్టెడన్నం కోసం ఆయన పోరాటం సాగుతూ ఉండేది. కడుపు నిండితే చాలు అనుకునే ఆ రోజుల్లో చదువు అనేది ఆయన జీవితంలో అందని ద్రాక్ష పండే. అయినప్పటికీ ప్రకృతి నుంచే పాఠాలు నేర్చుకున్నారాయన. జీవితంలోని ప్రతి మలుపు నుంచి ఎంతో కొంత నేర్చుకున్నారు. తనకు ఆకాశంతో కాదు నేలతోనే గొడవ అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆనాటి అందే ఎల్లయ్య గొర్రెల కాపరిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో తన జీవితంలో కష్టాలు మర్చిపోయేందుకు రామాయణం, మహాభారతం, యక్షగానాలు, కోలాట పాటలను పాడుకోవడం మొదలుపెట్టారు. అదే ఆయన జీవన గమనాన్ని మలుపు తిప్పుతుందని ఆయన ఏనాడూ ఊహించలేదు. రాత్రిపూట పొలాల్లో మూట కొట్టడం, అక్కడ పనితో పాటే పాటలు అల్లుకోవడం, వాటిని ఆసువుగా పాడుకోవడం చేస్తూ ఉండేవారు. బడికి పోయి అక్షరం నేర్చుకోకపోయినా ఆయన ఏకసంతాగ్రహి కావడం వల్ల బాణీలు, చరణాలు తోబుట్టువులయ్యాయి. పాటతో ఆయన ప్రయాణం సాగింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు అందశ్రీ పాట శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ చెవిన పడింది. అక్కడే అందే ఎల్లయ్య జీవితం మరో మలుపు తీసుకుంది. ఆయన చేరదీయడంతో క్రమక్రమంగా అందశ్రీ పాటకు మంచి రోజులొచ్చాయి. అదే సమయంలో ఆయనకు పల్లెటూరి సాహిత్యంపై పట్టు పెరిగింది. ఎలాంటి చదువు లేకపోయినా సొంతంగా పాటలను కట్టుకున్నారాయన. ఆయన పాటలు పాడుతూ ఉంటే ఎంతో మందికి స్వాంతన చేకూరింది. దీంతో రేబర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి జానపద గాయకుడిగా గుర్తింపు పొందారు అందశ్రీ. అక్కడితో ఆగిపోలేదు అందశ్రీ. తన జీవన గమనాన్ని వెతుక్కుంటూ పల్లె నుంచి పట్నం బాట పట్టారు. హైదరాబాద్లో బతుకు పోరాటం షురూ చేశారు. తాపీ మేస్త్రిగా పనిచేశారు. హైదరాబాద్లో రోజువారీ కూలీగా జీవితం నెట్టుకొచ్చారు. బతుకు పోరాటంలో భాగంగా పొట్టకూటి కోసం ఎన్నో భవనాలకు ఆయన తాపీ మేస్త్రిగా సేవలందించారు. కానీ తన సాహితీ జిజ్ఞాసను ఏనాడూ వదులుకోలేదు. ప్రతిరోజు తన పాటకు పదును పెడుతూనే వచ్చారు. జానపదం ఆయన పదంగా ఎంచుకున్నారు అందశ్రీ. తన పాటల్లో తెలంగాణ ఉద్యమం, ప్రకృతి, పల్లెటూరు లాంటి వాటిని కథావస్తువులుగా ఎంచుకున్నారు. అంతేకాదు మనిషిలో రోజురోజుకు మృగ్యమైపోతున్న మానవత్వాన్ని సైతం తన పాటల్లో అన్వేషించే ప్రయత్నం చేశారు. అందశ్రీ పాటలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఉద్యమ గీతాలతో జనంలో స్ఫూర్తి నింపారు. అంతేకాదు పల్లె నీకు వందనాలమ్ము అంటూ పల్లెటూరు గురించి, ఆ పల్లెటూరు ఇచ్చిన చేయూత గురించి వర్ణిస్తూ పాట రచించారు. అదే సమయంలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు అంటూ మనిషిలోని మానవత్వం కనుమరుగైన పరిస్థితిని స్పృశించారు. ఈ పాట అప్పట్లో ఎంతో మందిని కదిలించింది. మనిషి నిలువెల్లా స్వార్థానికి ఎలా బలవుతున్నాడో కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాదు అందశ్రీకి పాటల రచయితగా ఉన్నత స్థాయి గౌరవాన్ని తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల్లో అందశ్రీ రాసిన పాటలు ఉపయోగించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ సినిమాల విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అందశ్రీ 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారం కూడా అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి అందశ్రీ పాటలు ఎంతో స్ఫూర్తి నింపాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదే సమయంలో తన పాటలు జోల పాటలు కాదు, జోకుడు పాటలు కాదు, రాజ్యం జోకొట్టి పడుకోబెట్టి వారి జబ్బ చరిచి నిద్రలేపే పాటలు అని ఆయన చెప్పుకున్నారు. అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలుగా అభివర్ణించారాయన. మంటే నిప్పు కణికలుగా చెప్పుకున్నారు. ఇక గలగల గజ్జల బండే, కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావా తల్లే, చూడచక్కని లాంటి పాటలు జనంలో అందశ్రీకి మంచి పేరు సంపాదించి పెట్టాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా గుర్తించడమే కాకుండా ఇప్పుడు రాబోయే తరాలు గుర్తించుకునే విధంగా పాఠ్యాంశంగాను రాబోతోంది. ఇప్పటికే ఆయన రచించిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట ఆంధ్ర విశ్వవిద్యాలయం సిలబస్ లో చేర్చారు. అయితే చదువనేదే ఎరుగని ఆయన రచించిన పాటలు యూనివర్సిటీల్లో సిలబస్ గా మారడం ఆసక్తికరమైన అంశం. ఇక సాహిత్యంలో అందశ్రీ చేసిన కృషి మరువలేనిదే. ఆయన తన గురువులను తలుచుకుంటూ పాటల పూదోట అనే లలితా గీతాల సంపుటిని 1994 అక్టోబర్లో వెలువరించారు. అదే సంవత్సరం డిసెంబర్లో అందెల సందడి అనే కవితా సంపుటి కూడా అందించారు. ఈ 2 గ్రంథాలకు సి నారాయణ రెడ్డి, పేర్వారం జగన్నాథం, రావూరి భరద్వాజ వంటి సాహితీవేత్తలు ముందు మాట రాయడం విశేషం. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణ దశలో భాగంగా అందశ్రీ 1307 పేజీల నిప్పులవాగు అనే బృహత్ కవితలు, పాటల సంకలనాలు తెచ్చారు. ఇవి జన బాహుళ్యంలో మంచి పేరు తెచ్చుకున్నాయి. అందశ్రీ తన జీవితంలో అత్యంతం కష్టాలు వెంటాడుతున్నా ఏనాడు వాటికి తలొగ్గలేదు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. తను సాధించిన విజయాలపై ఏనాడు కించిత్ గర్వం కూడా ప్రదర్శించలేదు. తను ఎవరితో మాట్లాడినా అణుకువతోనే ఉండేవారు. జీవితంలో తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. చివరి వరకు వాటిని శ్వాసగా గడిపారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందడంతో ఆయన జీవితం చరితార్థమయ్యింది. నిజానికి భారతదేశంలో కేవలం 3 రాష్ట్రాలకు మాత్రమే అధికారికంగా రాష్ట్ర గీతాలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్కు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం రాష్ట్ర గీతంగా ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కు అమర్ సోనార్ బంగ్లా అనే గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణకు అందశ్రీ పాట రాష్ట్ర గీతంగా ప్రకటించడం ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి. గొప్ప వాక్యం ఒక్కటి అయినా అది కావ్యంతో సమానమని లక్షణ శాస్త్ర సూత్రం చెబుతుంది. దాని ప్రకారం చూస్తే అందశ్రీ పాటల్లో ఒక్కో పంక్తి ఒక్కో కావ్యంతో సమానం. ఇది ఎంతో మంది సాహితీవేత్తలే కాదు, సామాన్య జనం కూడా చెబుతున్నమాట. ఇలా తెచ్చి మా వినోబన గారికే పేరు తెచ్చిన అతను కుక్క కోల్పోవడం మాకు చాలా ఇది జీర్ణించుకోలేని విషయం కలిపోయి మా బస్తీ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది అన్న భావనలో మేమంతా చాలా దుఃఖంతో ఇదంతా విషయం చెప్పుకోవడంలో చాలా బాధ కలిగిస్తుంది. అతను ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా కానీ కూడా ఆయన సింప్లిసిటీకి పెట్టింది పేరుగా ఉన్నది. సాహితీవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అందశ్రీకి అనేక అవార్డులు లభించాయి. కాకతీయ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ కూడా డాక్టరేట్ అందించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్, ఇలా అనేక పురస్కారాలను అందశ్రీ అందుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా అందశ్రీ కీలక పాత్రను పోషించారు. ఆయన కేవలం పాటలకే పరిమితం కాకుండా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అంతేకాదు పాటలు మాత్రమే కాదు, బతుకమ్మ అనే సినిమాకు సంభాషణలు సైతం అందించారాయన. ప్రజాకవి అందశ్రీ తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. మరోవైపు అందశ్రీ గొప్ప విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు. తనకు డబ్బు కావాలని ఏనాడూ ఆశించలేదు. సాహితీ లోకంలో ప్రత్యేక గుర్తింపు వచ్చినా పెద్దగా ఏమీ సంపాదించలేదు. చాలా వరకు తన జీవితాన్ని చిన్న ఇంట్లోనే గడిపారు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద భవంతులకు తాపీ మేస్త్రిగా పనిచేశారు. చివరికి తను సొంత ఇల్లు కట్టుకుని శేష జీవితం గడుపుదామనుకునే సమయంలోనే ఆ ఇల్లు పూర్తి కాకుండా కాలం చేశారు. విధి ఎంత విచిత్రంగా జీవితాలతో ఆడుకుంటుందో అందశ్రీ జీవితం చూస్తే అర్థమవుతుంది. ఆయన జీవితమంతా కష్టాలే పలకరించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాటలు మాత్రం అజరామరంగా చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.